హలో అండి, అందరికీ నమస్కారం. సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించింది అయితే అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ అయితే మొత్తం అంతా కూడా అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఏమైనా మీకు డౌట్లు ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి. నేనైతే ప్రతి దానికైతే ఆన్సర్ అయితే ఇవ్వడానికి అయితే 90% ట్రై చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఓకే, ఫస్ట్గా మనం అయితే ఎస్ఎస్సి మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళగానే మనకైతే ఎలాగా లాగిన్ అని చెప్పేసి ఒక ఐడి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్ అండ్ అడ్మిన్ అని ఉంటుంది. సో అడ్మిన్ అంటే మనకి ఎస్ఎస్సి నిర్వహించే వాళ్ళది అయితే ఉండడం అయితే జరుగుతుంది, మనదైతే కాదండి. సో క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా, అక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ మన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా అయితే ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయాలి. చాలామంది ఏంటంటే పాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, మళ్ళీ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పి చేస్తారు. సో రాంగ్ ప్రాసెస్ అండి. న్యూ రిజిస్ట్రేషన్ చేస్తే నీకు ఎందుకంటే పాత దాంట్లో ఆధార్ కార్డు ఆల్రెడీ మీరు ఇచ్చేసి ఉంటారు కాబట్టి ఏమైనా వస్తుందంటే ఒక ఎర్రర్ వస్తుంది, యువర్ ఆధార్ కార్డ్ ఆల్రెడీ లింక్డ్ అనదర్ నెంబర్ అని చెప్పేసి. సో అలా రాకుండా ఉండాలంటే మీ పాత నెంబర్ రికవరీ చేసుకొని, అంటే మీరు ఎగ్జామ్స్ రాసినప్పుడు ఆల్ టికెట్ కానీ లేదంటే అడ్మిట్ అప్లికేషన్ ఫామ్ కానీ ఏదో ఒక దాంట్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఏ దాంట్లోనూ లేకపోతే మెయిల్ ఐడీలోకి వెళ్ళి అయితే మీరైతే చెక్ చేయండి, అందులో కూడా అయితే మీకు అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో దాని ద్వారా అయితే మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ మళ్ళీ ఫర్గట్ పాస్వర్డ్ కొట్టేసి మీరు అయితే తెలుసుకోవచ్చు. దాని గురించి అయితే ప్రీవియస్ వీడియో అయితే మనం అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి అయ్యి కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టడం అయితే జరిగింది. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి సంబంధించి అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి అండ్ ఏ పోస్ట్ ఎక్కడెక్కడ ప్రిఫరెన్స్ అవ్వాలని చెప్పేసి మొత్తం క్లారిటీగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో అయితే మొత్తం పూర్తిగా వరకు చూడండి, అప్పుడైతేనే మీకు అర్థం అవడం అయితే జరుగుతుంది. ఓకేనండి. సో మనకైతే లాగిన్ ఐడి అయితే ఉండడం అయితే జరుగుతుంది కదా. సో అక్కడైతే మన రిజిస్ట్రేషన్ నెంబర్, యూజర్ నేమ్, మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ డిఫాల్ట్ రావడం అయితే జరుగుతుంది, అది మీరు కావాలంటే ఫర్గట్ కూడా కొట్టుకోవచ్చు. సో తర్వాత మీరైతే రెండు ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత అక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత కిందనే లైవ్ ఎగ్జామినేషన్ అండ్ మై అప్లికేషన్స్ అండ్ అప్లికేషన్ హిస్టరీ అని చెప్పేసి ఉండడం అయితే జరుగుతుంది. సో లైవ్ ఎగ్జామినేషన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న అప్లికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే జీడీ కానిస్టేబుల్ అని చెప్పేసి అసెంబ్లీ జీడీ ఎగ్జామినేషన్ 2026 అయితే రావడం అయితే జరిగింది. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 1వ తారీఖు నుంచి, అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 31వ తారీఖు దాకా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో అప్లికేషన్ చేసేసి పేమెంట్ ఏమైనా చేయాలనుకుంటే జనవరి 1వ తారీఖు 2026 రాత్రి 11 గంటల దాకా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఏమైనా తప్పులు చేసి ఉంటే పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే ఏదైనా తప్పులు చేసి ఉంటే దాన్ని సవరణ చేసుకోవడానికి అయితే మనకి 8వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా అయితే ఉండడం అయితే జరుగుతుంది జనవరి నెలలో. సో మీరు ఆల్రెడీ అప్లై చేసిన అప్లికేషన్ ఒకలా సగం చేసి సగం వదిలేసిన అప్లికేషన్ మళ్ళీ ఎక్కడ వస్తుంది సార్ అని చెప్పి చాలామందికి అయితే డౌట్ ఉండడం అయితే జరుగుతుంది. సో అదైతే మరి అప్లికేషన్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. అక్కడికి మీరు వెళ్ళి అక్కడ నుంచి అయితే మీరు అయితే కంటిన్యూ అయితే చేయవచ్చు అప్లికేషన్ అయితే. సో అప్లికేషన్ హిస్టరీ అంటే మీరు ఇప్పటిదాకా ఎన్ని అప్లికేషన్స్ అప్లై చేశారని చెప్పేసి మొత్తం ప్రతితో కూడా అవడం జరుగుతుంది. 2024లో అయితే జీడీ కానిస్టేబుల్ అప్లై చేసేటాను, తర్వాత ఎంటీఎస్ మన రీసెంట్లీగా, తర్వాత కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ అయితే అప్లై చేయడం అయితే జరిగింది. సో మా అప్లికేషన్లు అంటే ఇప్పుడు దాకా ఎన్ని అప్లికేషన్ చేసామని చెప్పేసి ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి, మన అప్లికేషన్ లైవ్ ఎగ్జామినేషన్లో అయితే ఉండడం అయితే జరిగింది. అప్లై అని చెప్పేసి కొట్టండి. ఆల్రెడీ అప్లికేషన్ నేను చేస్తున్నాను కాబట్టి మనకైతే ఎలా రావడం అయితే జరుగుతుంది, ఎవరు అప్లికేషన్ ఆల్రెడీ కంటిన్యూ అని చెప్పేసి. సో అందులోకి వెళ్ళిన తర్వాత మై అప్లికేషన్లోకి వెళ్ళిన తర్వాత కంటిన్యూ అయితే చేయండి. చేసిన తర్వాత అక్కడ మన నేము, మన ఫాదర్ నేము, మన మదర్ నేము అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ మన జెండర్ అండ్ క్యాస్ట్ అండ్ మన మోల్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, మన అడ్రస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఏంటంటే మన క్వాలిఫికేషన్స్ ఏది ఉంది, ఒకవేళ డిగ్రీ ఉంటే డిగ్రీ ఇవ్వండి, హైయెస్ట్ క్వాలిఫికేషను. లేదు నేను 10th వరకు చదవాలనుకుంటే 10th అయితే ఇవ్వండి. లేదు నేను ఇంటర్ చదవాలనుకుంటే ఇంటర్ అవ్వచ్చు, డిగ్రీ అయితే డిగ్రీ అవ్వచ్చు, పీజీ అయితే పీజీ వరకు అయితే మీరు హైయర్ క్వాలిఫికేషన్ అయితే ఎంత చదువుకుంటే అంత ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టం. 19వ కాలం అండ్ 20 కాలం వచ్చేసి స్టాండర్డ్ అని చెప్పేసి ఉండడం అయితే జరుగుతుంది. 10th స్టాండర్డ్ అంటే దీని క్వాలిఫికేషన్ ఈ పోస్ట్కి సంబంధించి 10th స్టాండర్డ్, 10th ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఉండడం అయితే జరిగింది. అండ్ 21 పాయింట్ వచ్చేసి పాస్డ్ అయితే ఉంది. సో తను పాసింగ్ ఇయర్ ఇప్పుడు 2020 అండ్ ఏ స్టేట్లో చదివారు, ఆంధ్రప్రదేశ్ అండ్ బోర్డ్ ఆఫ్ ద సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఉండడం అయితే జరుగుతుంది. సో 2020 కాబట్టి ఆల్ టికెట్ నెంబర్ అయితే 10 నెంబర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఆల్ టికెట్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత చాలామందికి పర్సెంటేజెస్ అండ్ లేకపోతే మార్క్స్ కూడా రెండిట్ల కింద అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే నోట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది.
యువర్ ప్రజెంటేషన్ మార్క్ లిస్ట్లో పర్సంటేజ్ మెన్షన్ చేయకపోతే వదిలేయండి. ఎందుకంటే మీరు కోవిడ్-19 కింద సంబంధించిన వాళ్ళు వస్తారు కాబట్టి 2021-22 సంవత్సరంలో కోవిడ్ కింద అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఎన్ఏ పెట్టినా కానీ తీసుకుంటారు, లేదంటే పర్సెంట్ ఇచ్చినా పర్లేదు, కానీ 90% అయితే మీరైతే పర్సెంట్ అయితే ఇవ్వండి. పర్సెంట్ ఎలా కౌంట్ చేయాలని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది కదా. సో 10th అందరికి కూడా 600కే జరుగుతుందండి రెగ్యులర్ తెలంగాణ ఏపీ కూడా. సో ఓపెన్ 10th మాత్రం 500కి అయితే జరగడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఎలా కౌంట్ చేయాలంటే ఉజ్జాంబిగా నేను చెప్పడం అయితే జరుగుతుంది. తిరిగి ఏంటంటే 389 మార్కులు అనుకోండి, ఉజ్జాంబిగా చెప్తున్నా. 85 మార్కులు అనుకోండి, 386 మార్కులు అనుకోండి. అంటే వచ్చిన మార్కులు 386/600 వేయండి, ఇంటూ 100 కొట్టండి. ఆవిడ ఎంత అవుతుంది? 64 మామూలుగా ఉజ్జాంబిగా చెప్తున్నాను మీకు, 64.38 అయితే రావడం అయితే జరుగుతుంది. తనకి కరెక్ట్గా వచ్చిన మార్కులు ఎంత అనుకుంటే 410/600 ఇంటూ 100 కొట్టారంటే మీకు 68.33 అయితే రావడం అయితే జరుగుతుంది. అలా పర్సెంట్ అయితే కౌంట్ చేసుకుని అంటే మీకు వచ్చిన మార్కులు బై టోటల్ ఇంటూ 100 అయితే మీరు వేసారంటే మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటని చెప్పేసి మీకు అయితే ఈజీగా అయితే కౌంట్ చేసుకోవచ్చు. పర్సెంటేజ్ అసలు నాకు అంత ఏంటో తెలియని చెప్తున్నా. 410/600 ఇంటూ 100 అలా మీరు అయితే ఎంటర్ చేశారంటే మీరు పర్సెంటేజ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అండ్ సేవ్ అని చెప్పేసి ఉండడం అయితే జరుగుతుంది. సో ఒక్క నిమిషం, సేవ్ అండ్ నెక్స్ట్ అండ్ బటన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉండడం అయితే జరుగుతుంది. సో ఇందులో పాయింట్ ఏంటంటే మీరు ఎక్స్ సర్వీస్ మేనా కాదని చెప్పేసి అడుగుతుంది. నో అయితే ఇవ్వండి, ఒకవేళ ఉన్న వాళ్ళైతే ఎస్ అని పెట్టండి. అంటే ఏజ్ రిలేషన్ ఉంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ అంటే ఓబీసీలో ఎవరైనా ఏజ్ రిలేషన్స్ ఉంటే అక్కడ అయితే ఎస్ పెట్టుకోండి. లేదనుకుంటే మీరు అయితే ఎగ్జామ్కి నాట్ క్వాలిఫైడ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా పోస్టులకు కానీ ఏదైనా ఉంటే మేము ఇంటిమేషన్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది, ఇవ్వచ్చా లేదని చెప్పేసి ఎస్ఆర్ నో అని అడుగుతుంది. సో మీరైతే 90% అయితే ఎస్ అని అయితే పెట్టండి. ఓకేనా. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ఎంటర్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ అని ఎంటర్ చేస్తే నెక్స్ట్గా మళ్ళీ వేరే స్టెప్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఆ స్టెప్ అయితే మీకు ఒకసారి చూపించడం అయితే జరుగుతుంది, ఒకసారి చూడండి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టారు కదా. తర్వాత ఇక్కడ ఏంటంటే అడిషనల్గా మీరు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఎగ్జామ్ సెంటర్లు అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఏలూరు, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి మాకు రాజమండ్రి, అండ్ థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి విజయవాడ. ఎగ్జామినేషన్ ఏ మీడియంలో రాస్తారు? సిబిటి అంటే ఎగ్జామ్ ఏ మీడియంలో రాస్తారు? తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి అడుగుతుంది. సో మనమైతే 25th కాలం అయితే తెలుగు అయితే ఇవ్వండి, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ అయితే ఇవ్వండి. తర్వాత కిందన కూడా మెయిన్ ఎగ్జామ్స్ ఏ మీడియంలో కావాలని చెప్పేసి కంప్యూటర్ బేస్డ్ అని అడుగుతుంది, తెలుగు అయినా ఇచ్చుకోండి. తర్వాత ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ 26 పాయింట్ ఎన్సిసి సర్టిఫికెట్ ఉందా లేదా అని అడుగుతుంది. సో ఉంటే మీకు అయితే పర్సెంటేజ్గా చెప్పాను. సి సర్టిఫికెట్ ఉంటే 8 మార్కులు రావడం అయితే జరిగింది. బి సర్టిఫికెట్ ఉండడం వల్ల 4.8 అయితే రావడం అయితే జరిగింది. సి సర్టిఫికెట్ వల్ల 2.5 మార్కులు అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే పర్సెంటేజ్గా 3% రావడం అయితే జరుగుతుంది. 160/3 ఇంటూ 100 అయితే కొట్టారంటే మీకు అయితే ఎన్ని మార్కులు ఎక్కువ బోనస్గా వస్తుందని చెప్పేసి ఆప్షన్స్ రావడం అయితే జరుగుతుంది. సర్టిఫికెట్ ఉంటేనే మాత్రం పెట్టండి, సర్టిఫికెట్ లేకపోతే అస్సలు వద్దు, పెట్టొద్దు. ఎందుకంటే వాళ్ళైతే క్లియర్ కట్గా ఇచ్చారు, అప్లికేషన్ మాడిఫై అయితే చేయడానికి అయితే ఉండదని చెప్పేసి ఇచ్చారు. సో మీరైతే 1-2 సార్లు మీరు చూసుకుని అక్కడ బి సర్టిఫికేట్ ఉంటే సర్టిఫికేట్ బి అయితే బి పెట్టండి, ప్రజెంట్ ఏ సర్టిఫికేట్ ఉంటే అదే పెట్టండి జనవరి 1వ తారీఖు లోపల. తర్వాత ఏది ఉంటే అది మాత్రం పెట్టొద్దు. ఓకేనా. తర్వాత
రెండింటి దగ్గర అయితే ఎన్సీసీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీ స్టేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్. తర్వాత మన డిస్ట్రిక్ట్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏలూరు, అండ్ మళ్ళీ డొమెస్టిక్ డిస్ట్రిక్ట్ కూడా ఏలూరు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే ఎన్నకాలం అంటే 27 సో మీకు అక్కడైతే ఎన్సీసీ సర్టిఫికేట్లు అయితే అది ఇచ్చుకోవచ్చు. కాబట్టి అప్డేట్ లేదు కాబట్టి నో అని చెప్పేసి అవ్వడం అయితే జరిగింది. తర్వాత ఏంటంటే 30 పాయింట్ యువర్ మ్యాగ్నెట్ స్టేట్, అంటే మీరు వేరే స్టేట్ల నుంచి మన స్టేట్కి వచ్చారా అని చెప్పేసి అడుగుతుంది. నో అని అయితే ఇవ్వండి. ఉత్తరాఖండ్ కానీ వేరే వేరే ప్రదేశాల నుంచి మన రాష్ట్రాలకు వస్తారు కదా, వాళ్ళైతే మాత్రం ఎస్ అని పెడితే చేసుకోవచ్చు, లేదనుకుంటే మాత్రం నో అయితే పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ స్టేట్ బోర్డర్లో ఉందా, మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి బోర్డర్లో ఉందా, అండ్ ఇప్పుడు ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ ఎలా బోర్డర్లో ఉంటుంది అది, లేదంటే అలాగే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క బోర్డర్ అయితే ఉండడం అవుతుంది లేదని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది. మీకు అక్కడ ఉంటే మాత్రం బోర్డర్ అయితే ఎస్ అని పెట్టండి. ఏది దగ్గరలో ఉంటే అది మాత్రం అయితే మీరు అయితే అక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి అయితే మీకైతే ప్రతిదీ కూడా మీకైతే నిన్న షార్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఈ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి అని. సో ఆ పోస్టుల విధంగా అయితే మీరైతే ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సో ఏంటంటే తన ఓన్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత నేనైతే కొన్ని చేంజెస్ అయితే చేయడం అయితే జరిగింది పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారంగా. సో అలా చేంజ్ చేసి మనం ఏ పోస్ట్కి ఎక్కడెక్కడ ఏ కోడ్ అని చెప్పేసి ప్రతిదీ షార్ట్ వీడియోలో అయితే మనం అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అంటే సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మీరు చాలామంది మొబైల్ ఫోన్లో ఎస్ఎస్సి యాప్ అని చెప్పేసి ఒకటి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాంట్లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫోటో అయితే లైవ్ ఫోటో అయితే దిగాల్సి వస్తుంది. లైవ్ ఫోటో ఫోన్లో లైవ్ ఫోటో మాత్రం ఓన్లీ ఫోన్లో మాత్రం లైవ్ ఫోటో అయితే దిగడానికి ఉంటుంది. ఫోన్ కంపల్సరీగా అయితే సపోర్ట్ చేయాలి, ఏ ఫోన్ అయినా కానీ. ఒకవేళ మీ ఫోన్ లేకపోయినా కానీ మీ ఫ్రెండ్స్ ఫోన్ తీసుకున్నా కానీ ఆ యాప్ ఇన్స్టాల్ చేసి అందులో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీరైతే లైవ్ ఫోటో అయితే ఇక్కడ క్యాప్చర్ చేయాల్సి వస్తుంది. ఒకటి ఆధార్ది చేయాల్సి వస్తుంది, అండ్ రెండోది అప్లికేషన్కి ఫోటో కూడా దిగడం అయితే జరుగుతుంది. సో రెండిట్లకి అయితే మీరైతే ఫోటో అయితే దిగాలి. దిగిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత కిందన సిగ్నేచర్ కూడా అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏంటంటే ఇంకా అప్లికేషన్ ప్రివ్యూ అని చెప్పేసి అవుతుంది. ఇప్పుడు దాకా మనం ఇన్ని స్టెప్లు చేస్తాం కదా, అన్నింటికి కూడా ఒక ప్రివ్యూ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ ప్రివ్యూ మొత్తం అంతా అప్లికేషన్ చేసిన తర్వాత మొత్తం డీటెయిల్స్ అయితే కనబడతాయి. ఏమైనా తప్పులు ఉంటే మీరు గో బ్యాక్ వచ్చి మీరు అయితే ఎడిట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. తర్వాత సబ్మిట్ కొడితే మీకు అయితే అప్లికేషన్ అయితే పేమెంట్ ఓసీ అండ్ బీసీ వాళ్ళకి అయితే బాయ్స్కి అయితే 100 రూపీస్ అయితే పేమెంట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. 100 రూపీస్ పేమెంట్ అయితే చేసేసుకోండి. అండ్ ఫీమేల్స్ కానీ ఎవరున్నా కానీ ఫీమేల్గా అయితే ప్రతి ఒక్కరికి కూడా అయితే ఫ్రీ అయితే అప్లికేషన్. సో అప్లికేషన్ ఫ్రీ కాబట్టి మీరు అయితే ప్రింట్ అయితే తీసుకోండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే మనకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను ప్రతి దానికైతే ఆన్సర్ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఏమైనా అప్లికేషన్లో డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నేను పక్కకైతే ఆన్సర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.